అందరికీ శరణార్థులు. గత వీడియోల్లో మనం కనకదాసుల వారి జీవన సందేశం 3 భాగాలు విన్నాం. అందులో రామధాన్య చరిత్ర అనే దాని గురించి కూడా మనం విన్నాం. రామధాన్య చరిత్ర కనకదాసులు రాసినటువంటి ఒక విశిష్టమైనటువంటి కావ్యం. కనకదాసుల వారు కీర్తనలు, ఉగాభోగాలు, ముండిగలు, కావ్యాలు అనేటువంటి 4 రకాల సాహిత్య ప్రక్రియల్లో నిష్ణాతులు. ముఖ్యంగా కావ్యాలు కూడా రాశారు ఆయన. ఎందుకంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ కాలంలో దాస సాహిత్యంలో ఎక్కువగా కావ్యాలు రాయలేదు. కవులు కాదు వాళ్ళు, కేవలము పద్యాలు లేదా కీర్తనలు మాత్రమే రాసేవాళ్ళు. కానీ దాసులలో కవి, కవులలో దాసుడు మన కనకదాసుల వారు. అది ఆయన గొప్పతనం అన్నమాట. ఆయన కావ్యాలు కూడా చాలా సుందరంగా, సామాన్యమైనటువంటి భాషలో, అంటే సరళంగా ఉండే పదాలను తీసుకొని సామాన్యులకు కూడా పారమార్థికాన్ని అర్థమయ్యే విధంగా, పారమార్థిక చింతన అంటే భక్తి చింతనని, వైరాగ్యాన్ని, ఆధ్యాత్మిక విలువలని కలుపుతూ అందులో ఉన్నటువంటి సామాజిక వివక్ష ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన ప్రజల్లో చైతన్యవంతం చేయడం ఆయన యొక్క ఉద్దేశం. ఆయన ఏమి చేసినా కూడా కులరహిత సమాజం కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఆయన. ఆయన సాహిత్య ప్రక్రియలన్నీ అంతిమ లక్ష్యము, అందులో ఉన్నటువంటి ఆ మూల అర్థం ఏదైనా ఉంది అంటే అది కుల వివక్ష, అంటరానితరము, అస్పృశ్యత, వీటిపైన ఆయన భక్తి మార్గములో పోరాడాడనమాట. ఇది కనకదాసుల వారి యొక్క గొప్పతనం. ఇక్కడ నల చరిత్ర అనేటువంటి కావ్యాన్ని ఆయన రాశాడు. మరి ఏమిటి నల చరిత్ర? ఆయన రాసినటువంటి కావ్యం యొక్క గొప్పతనం ఏంటి? ఆ నల చరిత్ర కావ్యం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ నల చరిత్ర అనేది ఒక జానపదం మాదిరి, అంటే ప్రజల్లో ఉండేటువంటి ఎంతో కాలంగా, అంటే అప్పటికి చాలా రోజులు నుండి కూడా ప్రజలు వింటూ ఉన్నారు ఆ కథని. కొత్త కథ ఏమి కాదు, ఇది మహాభారతంలో ఒక కథ. ఇది జనపదంలాగా అంతటి ప్రాచీనతను, లోకప్రియత్వాన్ని గడించినటువంటి నల దమయంతుల కథ. నలుడు ఒక రాజు, దమయంతి ఒక రాజకుమార్తె అన్నమాట. గత వీడియోలో మనం విన్నాం. వాళ్ళు ఒక హంస ద్వారా వాళ్ళ మధ్య అనుబంధము, ఒకరికొకరు తెలుసుకొని ప్రేమ పుడుతుంది. ప్రేమ పుట్టిన తర్వాత వాళ్ళు స్వయంవరం ద్వారా నలమహారాజు వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వివాహమైన తర్వాత ఆ కలి మన నలరాజు యొక్క మనసులో వెళ్ళి ఆవహించి కలి జూదం ఆడేటట్లు చేస్తాడు. ఆ జూదంలో నలమహారాజు సామ్రాజ్యాన్ని ఓడిపోయి పేదవాడవుతాడనమాట. పేదవాడైన తర్వాత రాజలాంఛనాలన్నీ కూడా వదిలివేసి నలుడు అడవికి వెళ్ళేందుకు సిద్ధమవుతాడు. ఆ సందర్భంలో మరి భర్త ఎక్కడ ఉంటే భార్య కూడా భర్త వెంట నడవాలి. అది ఒక ధర్మపత్ని యొక్క లక్షణంగా మనం చెప్పవచ్చు. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్య కూడా ఆ కష్టాలని పంచుకోవాలి. భర్త సుఖంగా ఉన్నప్పుడు భర్తతో పాటు సుఖంగా ఉండాలి. అంటే భర్తకి వెన్నంటి భార్య ఉండడం అనేది మన హిందూ సమాజంలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి ఆచారం. ఆ రకంగా భార్య కూడా తన పిల్లల్ని పుట్టింట్లో వదిలేసి, తన తల్లిదండ్రుల ఇంట పిల్లల్ని వదిలేసి ఆమె కూడా నలునితో పాటు అడవికి బయలుదేరిపోతుంది. దారిలో అలా నలుడు తనకు సంభవించినటువంటి దురవస్థకు బాధపడతాడు. వాస్తవానికి ఆమె తన వెంట రావడం చూసి చాలా బాధపడతాడు. ఎందుకంటే అడవుల్లో కందమూలాలు తినుకుంటూ, ఎక్కడెక్కడంటే నిద్రిస్తూ, మరి వర్షానికి, ఎండకి, చలికి, గాలికి ఆమెను నేను కష్టపెడుతున్నానేమో అనేటువంటి భావన కలుగుతుంది మన నలమహారాజుకి. ఇది రామాయణంలో కూడా మనము గమనించాం.
రామాయణంలో కూడా రాముడు సీత గురించి బాధపడతాడు. ఆ రకంగా నలుడు కూడా తన భార్య యొక్క దుస్థితికి చాలా బాధపడతాడు. ఎందుకంటే నలుడు ఒక మహారాజు, దమయంతి కూడా మహారాజు కుమార్తె. అంత వైభవోపేతమైనటువంటి జీవితాన్ని అనుభవించి, అంటే ఒక మంచి రాజ్మహల్లో చెలికత్తెలతో పాటు ఉండి మంచి మృష్టాన్న భోజనం చేసినటువంటి స్త్రీ, ఒక రాకుమారి అడవులలో ఉండి నిద్రించడం అంటే చాలా కష్టమైనటువంటి విషయంగా భావించి నలమహారాజు బాధపడుతూ ఉంటాడు. కానీ ఎంత చెప్పినా కూడా ఆమె ఎల్లప్పుడూ పతిభక్తి నిరత అయిన దమయంతి దానికి అంగీకరించకుండా కష్టనిష్ఠురాలను ఎదురిస్తూ పతితోనే అరణ్యములో నడుస్తుందన్నమాట. అడవిలో మనోహరమైనటువంటి పక్షులు నలుణ్ణి ఆకర్షిస్తాయి. ఇది చాలా చందోబద్ధంగా అద్భుతంగా రాస్తాడు మన కనకదాసుల వారు. దాన్ని మనం తెలుగులో చెప్పుకుంటే, అడవిలో ఉన్నటువంటి మనోహరమైన పక్షులు నలుణ్ణి ఆకర్షిస్తాయి, వాటిని పట్టేందుకు తన వస్త్రాన్ని విసురుతాడంట. అంటే అతనికి ఒక అందమైనటువంటి పక్షులు కనిపిస్తాయి నలమహారాజుకి. సరే ఏం చేయాలి? వల ఉండాలి. పక్షులను పట్టుకోవాలంటే మనకు వల కావాలి, కానీ వల లేదని తన అందమైన వస్త్రం, తను కప్పుకున్నటువంటి వస్త్రాన్ని ఇలా వేస్తాడు. వేస్తే ఆ పక్షులు ఏం చేస్తాయంటే ఆ వస్త్రాన్ని కూడా పట్టుకొని ఆకాశంలో ఎగిరిపోతాయి. వాళ్ళు కట్టుబట్టలతో అడవికి వచ్చింటారు నల్ల దమయంతులు ఇద్దరు కూడా. అందులో అతను వేసుకున్నటువంటి ఒక పట్టు వస్త్రం, తన పై వస్త్రాన్ని తీసుకొని అతను పక్షులను పట్టుకొని వేస్తే ఆ పక్షులు తన యొక్క పట్టు వస్త్రాన్ని కూడా పట్టుకొని పోతాయి. ఇది కష్టాల్లో కష్టాలంటే ఇవే అన్నమాట. ఎప్పుడైనా కానీ ఎవరికైనా ఒక కష్టం వస్తే దాని వెంటనే కష్టాలు వస్తుంటాయి అన్నమాట. ఆ రకంగా నలుడుకున్నటువంటి ఆ బట్టలు కూడా ఎగిరిపోతాయి. అప్పుడు నలుడు ఏం చేస్తాడంటే సిగ్గు విడిచి, అంటే ఒకసారిగా తనకి బట్టలు లేవనేటువంటి ఒక ఆలోచనతో సిగ్గు విడిచి భార్య చించి ఇచ్చిన చీరనే ధరిస్తాడు. తన భార్యనే ఆమె చీరలో ఒక సగం చించి భర్తకిస్తుందన్నమాట. ఆ రకంగా అతను దాన్ని ధరిస్తాడు. సూర్యుడు అస్తమిస్తాడు. కనకదాసుల ఘట్టాన్ని కరుణారసభరితంగా చిత్రీకరించినట్ట. పాపం చూడండి, భార్య కట్టుకున్న వస్త్రమే చివరికి భర్తకైనటువంటి నలరాజు కూడా దాన్నే కట్టుకుంటాడు. అది రాత్రివేళ. అడవిలో తిరిగి అలసి ఉన్న దమయంతి త్వరగా నిద్రపోతుంది. ఆ పరిస్థితుల్లో ఆమెను వదిలిపోతే ఆమె తప్పక పుట్టింటికి వెళుతుందని ఆశించిన నలుడు ఆమెను ఘోరారణ్యంలో వదిలి వెళ్ళిపోతాడు. ఎలాగా? ఈమెను ఏం చేయాలి? ఈమె సుఖంగా ఉన్నటువంటి రాకుమార్తె. నాతో పాటు ఈ ఘోరారణ్యంలో ఉండడం ఇష్టం లేనటువంటి నలుడు ఎలాగైనా ఈమెను వదిలేసి వెళ్ళిపోతే రాత్రిపూట్ల ఆమె ఎలాగైనా తన భర్త అంటే భార్య యొక్క పుట్టింటికి వెళ్ళి సుఖంగా ఉంటుంది అని భావించి అర్ధరాత్రి నలుడు ఆమెను ఒక ఘోర అరణ్యంలో వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను అక్కడి నుంచి వెళుతూ ఒక దావానలంలో చిక్కుకున్నటువంటి పామును చూస్తాడు. ఒక దావానలం అంటే అగ్ని. ఒక దగ్గర అగ్గి పుట్టింటుంది. అగ్గి బాగా చెట్లన్నీ కాలిపోతుంటాయి. ఆ చెట్ల మధ్యలో ఆ అగ్గి మధ్యలో ఒక పాము పాపం అలా ఇలా పాకుతూ ఉంటుంది. బయటికి రావడానికి, తన ప్రాణాన్ని కాపాడుకునే దానికి ఆ పాము కష్టపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ పాముని చూసినటువంటి మన నలుడు ఎంతో, అంటే ఒక బాధతో అతను పాపం ఎలాగైనా ఆ పాముని రక్షించాలి అని చెప్పి ఎంతో మంచి హృదయముతో ఆ పాముని తీసుకొని ఇలా అగ్గిలోకి దూకి ఆ పాముని చేత్తో పట్టుకొని యువతలు తీసుకొని వచ్చి వదులుతాడు. వదిలే సందర్భంలో ఆ పాము కాటు వేస్తుందన్నమాట. చూడండి,
మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా అంతే, వాళ్ళు ఏదో ఒకరికి మేలు చేస్తామన్నా కూడా వాళ్ళకి మళ్ళీ అది చెడు జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ నలుడు పాముని రక్షించడానికి వెళితే పాము కాటుకు గురవుతాడు. ఇక్కడ పాముకు కాటుకు గురైనటువంటి ఈ నలుడు వికృత రూపాన్ని పొందుతాడంట. అంటే అది ఒక బుసలు కొట్టే పాము అని. ఆ బుసలు కొట్టేటువంటి పాము యొక్క విషం వల్ల అతను వికృత రూపాన్ని పొందుతాడు అని కనకదాసులు వారు చెప్పడం జరిగింది. మరి ఆ వికృత రూపం ఎట్లా ఉంటుందంటే దాన్ని వర్ణిస్తాడో ఒక పద్యంలో, దొడ్డ హొట్టెయ గునుబెన్నిన అడ్డమోరయ గంటు మూగిన దొడ్డె ಕೈಕಾಲುಗಳ ಉದರಿದ ರೋಮಮೀ ಸೆಗಳ ಜಿಡ್ಡು ದೇಹದ ಗುಜ್ಜಗೊರಲಿನ ಗಿಡ್ಡರೂಪಿನ ಹರಕು ಗುಡ್ಡದ ಹೆಡ್ಡನಾದ కురీపుతనదలి నృపతి విషదలి. నృపతి అంటే రాజు, విషదలి అంటే విషం వల్ల. దొడ్డ హొట్టెయ పెద్ద బాణ కడుపు వస్తుంది ఆయనకి, పెద్ద పొట్ట. గూనుబెన్నిన అంటే వంగినటువంటి శరీరం, గూను అంటాం కదా అని. అడ్డమోరయ గంటు మూగిన, గంటు మూగు ఇలా చప్పుడు మూగు, ఇలా ముందరికి వచ్చినటువంటి మూగు. అలాగే పెద్ద పెద్ద చేతులు, కాళ్ళు, రాలిపోయిన శిరోజాలు అంటే అన్ని వెంట్రుకలు ఊడిపోయి, మీసాలు ఊడిపోయి, రోగగ్రస్త శరీరం. అలాగే పొట్టి మెడ, మరుగొజ్జు శరీరము, చింపరి గడ్డము, కురూపి, అట్లా బుద్ధిహీనుడైన వాళ్ళ మారిపోయాడు. ఈ పాము కాటుకు విషం వల్ల ఈ మనిషి నలమహారాజు చాలా అందంగా ఉండేటువంటి వ్యక్తి ఒక కురూపి మాదిరి తయారైపోయినాడు. అతన్ని ఇంకొకరు ఇలాంటి దేశలేనటువంటి పరిస్థితుల్లో ఆ కర్కోటకుని సూచన మేరకు నలుడు అయోధ్యకు వెళ్ళి అక్కడి ప్రభు అయిన ఋతుపర్ణుని వద్ద బాహుకుడనే పేరుతో సారథిగా జీవిస్తూ ఉంటాడు. మరి ఇలాంటి దేహం ఉన్నటువంటి వ్యక్తి, ఒక కర్కోటకుడు అనేటువంటి వ్యక్తి యొక్క సూచనతో నీవు అయోధ్యకు వెళ్ళు, అక్కడ ఋతుపర్ణుడు అనేటువంటి రాజు ఉంటాడు, అక్కడ నీకు ఏదైనా పని ఇస్తాడు అంటే మరి అయోధ్యకు వెళ్తాడు. అయోధ్యకు వెళ్ళి అక్కడ ఋతుపర్ణుని వద్ద ఆయన ఒక బాహుకుడు అనేటువంటి పేరుతో ఆయనకి రథ సారథిగా ఉంటాడనమాట. సరే, తన యొక్క సామర్థ్యము, మంచితనం వల్ల రాజు దగ్గర మంచి ప్రేమని పొందుతాడనమాట. ఇద్దరికి మంచి స్నేహము, సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఇటు అడవిలో మేలుకున్న దమయంతి పతిని, అంటే ఇక్కడ పాపం వదిలేసి వచ్చింటాడు కదా, ఆమె అర్ధరాత్రి వదిలేసి వచ్చింటాడు. ఆమె ఉదయం లేచి చూస్తుంది, అక్కడ ఎవరు ఉండరు, భర్త లేడు. చుట్టూరా చూస్తుంది, భర్త లేడు. మరేం చేయాలా? కాణిరే నిజపతియ సుఖ పిక కాణిరే మృగపక్షిಗಳ ಸಳ ಚಕ್ರವರ್ತಿಯನು ಕಾಣಿರೇ ತರುಲತ ಗಳಿನಿಯನ ಕಾಣಿರೇ ನಿಬೆಂದು ಸೋಕದ ಲೇಣಲೋಚನೆ ಹಲುಬಿದಳು హలవంగదలి పతియ. మరి ఆ ప్రకృతిలో ఆమెకి ఎవరు లేరు కదా మనుషులు అడిగేదాన్ని. అక్కడ ఏమేమి ఉంటాయో వాటిని మాత్రం అడిగింది. ఎవరు ఉండారడా ఆమెకు తోడుగా అంటే కాణిరే నిజపతియ. చూశారా నా భర్తని, సుఖపిక, ఓ రాజహంసలారా, పక్షులు అనమాట, ఓ రాజహంసలారా నా పతిని మీరు చూడలేదా? సుఖపికములారా మీరు చూడలేదా? మృగపక్షులారా నా వల్లభుని చూడలేదంటూ ఆ జింక కన్నుల దమయంతి భర్త కోసం పలు విధాలుగా విలపించింది, పలవరించింది, అడిగింది అని. ఈ రకంగా అడవుల్లో ఉన్నటువంటి పశు పక్షాదుల్ని పాపం ఆమె అడుగుతుంది. ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఒక ఘోరమైనటువంటి సర్పం వస్తుంది, విషం చిమ్ముతూ వచ్చి మరి ఆ రాహుని ఎట్లా చంద్రుణ్ణి, అంటే ఈ రాహు చంద్రుడిని ఎట్టయితే మింగుతాడో ఆ విధంగా ఆ సర్పము కూడా ఆమెను మింగడానికి వస్తుందన్నమాట. అప్పుడు ఆమె గట్టిగా అరుస్తుంది.
ఆ శబ్దాన్ని విన్నటువంటి ఒక వేటగాడు వచ్చి పామును చంపేస్తాడు, ఆ విషసర్పాన్ని చంపేస్తాడు. అప్పుడు ఆయన ఆమెను చూస్తాడు. ఆ వేటగాడు చూసి ఆమెను మోహిస్తాడు. ఆమె అందాన్ని చూసి, ఓ ఎంత సుందరమైనటువంటి స్త్రీ ఈమె అని చెప్పి ఆమెను పట్ల ప్రేమని చూపిస్తాడు, మోహిస్తాడనమాట. ಇಂದೆನಗೆ ಹಸುವಿತ್ತು ಸಲಹಿದ ತಂದೆಯಲ್ಲವೇ ನೀನು ಕೇಳವು ಪುಳಿಂದ ಮುಳಿಂದ ದರ ಶಪಿಸುವನೆ ಹೋಗೆಂದು ಅಳಿಂದು ಮುಖಿ. ಇಂದೆನಗೆ ಹಸುವಿತ್ತು ಸಲಹಿದ ತಂದೆಯಲ್ಲವೇ ನೀನು ಕೇಳು ಪುಳಿಂದ ಮುಳಿದರೆ ಶಪಿಸುವನೆ ಹೋಗೆಂದಳೆಂದು ಮುಖಿ. ಹೋಗೆಂದಳಿಂದುముఖి, హోగెందళిందుముఖి. ఇంత అంటే పదాలు ఛందస్సు అద్భుతంగా రాసింది అనేటువంటి పద్యాలు. ఇందెనగే ಹಸುವಿತ್ತು ಸಲಹಿದ ತಂದೆಯಲ್ಲವೇ ನೀನು ಕೇಳು ಪುಳಿಂದ ಮುಳಿದರೆ ಶಪಿಸುವನೆ ಹೋಗೆಂದು ఇందుళిదదుళి అంటే ఇందు హోగెందుళిందుముఖి అని అంటే నేడు నన్ను రక్షించినావు నీవు. ఎవరు రక్షిస్తారు ఒక అమ్మాయిని కష్టంలో ఉన్నప్పుడు? తండ్రి కదా. రక్షించినటువంటి నీవు తండ్రి కాబట్టి తండ్రి స్థానంలో ఉన్నావు నీవు నన్ను మోహించకూడదు. ఏమైనా అలా మోహించడానికి నీవు ప్రయత్నం చేస్తే నిన్ను శపిస్తాను, వెంటనే వెళ్ళిపో అంటుంది. అప్పుడు ఆ వేటగాడు వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ దమయంతి యొక్క క్యారెక్టర్ని ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా, అంటే శీలాన్ని అద్భుతంగా ఆయన చెప్పడం జరిగింది మన కనకదాసుల వారు. అంటే భారతీయ స్త్రీ తన శీలాన్ని కాపాడుకునేదానికి ఎంతటికైనా ప్రయత్నం చేస్తుంది, ఎంతటికైనా తెగిస్తుంది అనే దానికి ఇదొక ఉదాహరణ. అందుకనే నేను నిన్ను శపిస్తాను, నువ్వు ఒక తండ్రి లాంటి వాడివి, ఇలాంటి పని చేయకూడదని చెప్పి మందలిస్తుందన్నమాట. అప్పుడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే నారీమణిగా గోచరిస్తుంది మన దమయంతి. ఆ తర్వాత దమయంతి అలా వెళ్తూ ఉంటే వర్తకుల సహాయం దొరుకుతుంది. అంటే అడవుల్లో కొంతమంది వర్తకులు వెళ్తుంటారు అడవి గుండా, వాళ్ళని చూసి ఆమె వాళ్ళ సహాయంతో చేదీ నగరం అనేటువంటి నగరానికి వెళ్తుంది. ఆ చేదీ నగరానికి వెళ్ళిన తర్వాత ఆమె యొక్క అందాన్ని చూసి చాలామంది ఎవరో ఈమె కొంచెం మంచి ఇంటి ఆడపడుచులా ఉన్నదని చెప్పి ఆమెను రాజకుమారి దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆ చేదీ నగరంలో ఆ రాజకుమారి దగ్గర రాజకుమారి సునీత అని ఆమె వద్ద ఆమె సైరంధ్రి అనేటువంటి పేరుతో ఆ రాజకుమారికి సపర్యలు చేస్తూ జీవిస్తూ ఉంటుంది. చేదిరాజు పత్ని దమయంతిని కూతురు మాదిరి చూసుకుంటుందన్నమాట. దమయంతి ఎల్లప్పుడూ కూడా ఒక ఆలోచన, ఆలోచన అంటే ఆమె ఎప్పుడూ తన భర్త అయినటువంటి నలుని గురించే చింత చేస్తూ ఉంటుంది. ఈ రకంగా చింత కారణంగా కృషించి చివరికి తండ్రి ఇల్లు చేరుకుంటుంది. అలా చివరికి ఆమె అక్కడ ఉండుకోకుండా మళ్ళీ తన పిల్లలు వాళ్ళ గుర్తొచ్చి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. పుట్టింట్లో ఉన్నా కూడా నలను గురించి మాత్రం ఆమె చింత మానలేదు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంటుంది. నిద్రాహారాలు మాని చింతిస్తూ ఉంటుంది అనమాట. కూతురి అవస్థను చూసినటువంటి భీమరూపాలుడు అంటే వాళ్ళ నాన్నగారు ఏం చేయాలని ఆలోచన చేసి భటులను పంపిస్తాడు. అన్ని దేశాలు వెతికిస్తాడు. భటుల ద్వారా, దూతల ద్వారా, బ్రాహ్మణుల ద్వారా. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా ఉన్నాడన్న విషయం తెలుసుకుంటాడు. కొంతమంది ద్వారా అతను తెలుసుకుంటాడు నలమహారాజు ఎక్కడ ఉన్నాడో. వాళ్ళకి అనుమానం వస్తుంది. అనుమానం వస్తే కొంతమంది వచ్చి చెప్తారు, అతను ఋతుపర్ణుని వద్ద ఆ రథానికి సారథిగా ఉన్నట్టుగా మాకు అనుమానం ఉంది అని చెప్తాడు. వెంటనే మరి అతన్ని రప్పించాలి కదా, ఎలా అని చెప్పి ఆలోచన చేస్తాడు. ఏం చేస్తాడంటే దమయంతికి మళ్ళా ఒకసారి స్వయంవరం ప్రకటిస్తే తప్పకుండా తన భార్య కోసము వస్తాడు. అప్పుడు ఋతుపర్ణుడు కూడా వస్తాడు కాబట్టి, అంటే అందరూ రాజులు వస్తారు కాబట్టి అందులో ఋతుపర్ణ రాజు వస్తాడు. ఋతుపర్ణ రాజు ఎలా వస్తాడో రథం పైన రథసారథి అయినటువంటి మన నలుడు కూడా వస్తాడు కదా అని ఒక ఆలోచనతో అతను స్వయంవరాన్ని ప్రకటిస్తాడు.
వాళ్ళ నాన్నగారు. ఆ రకంగా దమయంతి స్వయంవరం సంగతి తెలుసుకున్న ఋతుపర్ణుడు తన సారథి అయినటువంటి బాహుకుని అంటే నలునితో పాటు రథాన్ని సిద్ధం చేయమంటాడు. విషయం తెలుసుకున్న నలుడు బాధపడతాడు. అరే, దమయంతి ఏమనుకునింది, నేను చనిపోయినాను అని అనుకున్నదే, లేకంటే ఏ ఉద్దేశంతో మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఉంది అని చెప్పి లోపల లోపల పాపం అతను బాధపడుతూ ఉంటాడు. అయినప్పటికీ ఆ బాధని దిగమింగుకొని రథంతో పాటు వస్తాడనమాట. ప్రభు ఆజ్ఞతో నలుడు రథాన్ని వాయువేగంతో పరిగెత్తిస్తాడు. ఎక్కడైతే స్వయం జరుగుతుంటుందో అక్కడికి రథాన్ని తోలుకుంటూ వస్తాడు. దారిలో నలుడు తనకు తెలిసిన అక్ష హృదయాన్ని ఋతుపర్ణునికి తెలియజెప్తాడు. అలాగే అశ్వహృదయ రహస్యాన్ని కూడా తెలుపుతాడు. ఇంతలో విదర్భకు చేరుకుంటారు. విదర్భ అనేది మన దమయంతి వాళ్ళ రాజ్యం. అయితే అక్కడ సంభ్రమ వాతావరణం కనబడలేదు. వాస్తవానికి ఈ స్వయంవరం అంటే పెద్ద రాజసభ ఉండాలి, ఆమెను కూర్చోబెట్టి రాజులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అంతా ఉండాలి కదా. అక్కడ అలాంటి ఏం వాతావరణం లేదు. రాజుతో పాటు వచ్చిన బాహుకుడు నలుడేనా అన్యుడా అనే సంశయం దమయంతి మనసులో కలిగింది. కేవలం నలుని రప్పించేదానికోసమే వాళ్ళు స్వయంవరం ఏర్పాటు చేసింటారు తప్ప నిజంగా కాదు కదా. అంటే మన సినిమాలో చివరిలో హీరోయిన్ పెళ్లి చేస్తూ ఉంటే హీరో ఎక్కడున్నా కూడా పరిగెత్తుకొని వస్తాడు కదా. సో ఆ రకంగా అన్నమాట. ఇది ఆ రోజుల్లోనే ఉన్నది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇలాంటి కథలు మనము ఇలాంటి గ్రంథాలు మహాభారతంలో చూడొచ్చు అనమాట. దమయంతి కథలు మన సినిమాల్లో కూడా ఇలాగే ఉంటుంది. పెళ్ళి ఇంకేముంది, తాళి కరెక్ట్గా హీరోయిన్ మెడలో కట్టే సమయానికి హీరో వస్తాడనమాట. ఆ రకంగా ఇక్కడ కూడా మరి ఆ సమయానికి వస్తాడు మన నలుడు. కానీ ఆమెకు అనుమానం, ఎవరు ఇతను బాహుకుడైనా నలుడైనా కాదనే అనుమానము మన దమయంతి మనసులో కలుగుతుంది. సరే ఏమైనా అని చెప్పి అతన్ని అనేక విధాల పరీక్ష చేస్తుంది. అతని రీతిని, నీతిని, పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని అంటే వంట బాగా చేస్తాడా లేదా అని అన్నీ పరిశీలించి చేసిన తర్వాత ఆమె ఊహిస్తుంది, ఓహో ఇతను నా భర్త అయి ఉండొచ్చు అని. తన పిల్లలను ఎత్తుకొని అతడు ముద్దాడి ప్రేమను చూపడం గమనించి తప్పకుండా ఇతను నా భర్తే అని చెప్పేసి అతను అనుకుంటుంది ఆమె. తర్వాత తల్లిదండ్రులకు చెప్తుంది. నలుని అంతఃపురాన్ని రప్పించుకొని పునః స్వయంవరాన్ని ఏర్పాటు చేసిన తప్పును మన్నించమని ప్రార్థిస్తాడు. వాళ్ళ మామగారు చెప్తాడనమాట, తప్పైంది క్షమించు అల్లుడు, నేను నీకోసమే ఇంకొకసారి స్వయంవరాన్ని ఏర్పాటు చేశానని. తర్వాత చాలా కాలం తర్వాత నల దమయంతుల కలుసుకుంటారనమాట. కర్కోటకుని సలహా మేరకు నలుడు జగన్మోహన పక్షులను తలుచుకోగానే నలునికి పూర్వరూపం వస్తుంది. అతని శాప విముక్తి కలగాలంటే జగన్మోహన పక్షులని నీవు అంటే కొన్ని రోజుల తర్వాత జగన్మోహన పక్షులు నీవు తలుచుకో, నీకు పూర్వరూపం వస్తుంది అని చెప్తాడు. అంతటితో ఆయన అలా మనసులో తలుచుకుంటాడు. జగన్మోహన్ రూపం వస్తుంది. జగన్మోహన్ రూపంతో అతను అంటే జగన్మోహన పక్షులని తలుచుకున్న తర్వాత ఆయనకు ఒక నిజమైనటువంటి రూపం వస్తుంది. మోహన రూపంతో శోభిస్తాడు. ఆ సంతోష వేళ మంగళ వాయిద్యాలు మ్రోగుతాయి. దేవతలు, దేవతా స్త్రీలు మంగళాక్షతలు చల్లి దీవిస్తారు. అక్షతలు చల్లడం అంటే ఒక శుభం, మంగళకరం. అలాగే మామైనటువంటి భీమ రూపాలని వీడ్కొని దంపతులు తిరిగి తమ రాజ్యానికి చేరుతారు. అక్కడి నుంచి నలుడు, దమయంతి, పిల్లలంతా కూడా వాళ్ళ రాజ్యానికి వస్తాడు. నలుడు తాను పోగొట్టుకున్న రాజ్య వైభవాన్ని పుష్కరుని నుండి మరలా పొందుతాడు. ఎక్కడైతే జూదంలో ఓడిపోయి ఉంటాడో వాడు మళ్ళీ తిరిగి ఇస్తాడనమాట. నలుని యొక్క సత్యనిష్టను చూచిన కలిపురుషుడు తొలగిపోతాడు. ఎప్పుడైతే నలుడు తన యొక్క సత్యాన్ని, తను ఆడిన మాటని నిలబెట్టుకున్నాడో అప్పుడు కలిపురుషుడు కూడా అతను వెళ్ళిపోతాడు. అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ తమ జేజారిపోయినటువంటి సుఖ సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందడంలో దంపతులు చూపినటువంటి సంయమనం, సతీపతులిరువురు ఒక్కటై సుఖాన్ని పొందిన భగవంతునికి కృపకు పాత్రులైన తీరును కనకదాసుల వారు అద్భుతంగా చిత్రీకరిస్తారన్నమాట. అంటే రోమసముని ఈ విధంగా కథను ధర్మరాజుకు చెప్తాడు. మహాభారతంలో జరిగిన కథ ఇది. అంటే ధర్మరాజుకి
మరి నేను ఒక్కడైనా జూదంలో ఓడిపోయి నేను ఇట్లా అడవుల పాలైనా ఇంకా ఎవరైనా ఉండారు ఆ చరిత్రలో అంటే అప్పుడు రోమస మహాముని ధర్మరాజుకి ఈ నల దమయంతుల కథని చెప్తాడనమాట. నల చరిత్ర సహృదయుల మనసు తలుపులు తట్టేలా చేయడంలో కనకదాసుల వారు కృతకృత్యులయ్యారు. నల చరిత్రలో ముఖ్యంగా వచ్చే పాత్రలు రెండే అయినా ఇక మిగిలిన పాత్రలు కూడా ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తాడు మన కనకదాసుల వారు. నలైన కంటే కూడా దమయంతుడి పాత్ర ఇక్కడ ప్రాముఖ్యాన్ని వహిస్తుందన్నమాట. పైకి ఇది నల చరిత్ర అయినా ఇందులో స్త్రీవాదానికి కూడా చాలా అవకాశం ఉంది అంటాడు. కనకదాసులు దమయంతి పాత్రకు ఎక్కువ మెరుగులు దిద్దారు అని. దీని ద్వారా కనకదాసులకున్న మహిళా అభ్యుదయమైనటువంటి అంటే మహిళల పక్షపాతిగా కనకదాసుల వారు ఇక్కడ కనిపిస్తాడు. పాత్రల వైశిష్టం కూడా ఈ కావ్యం జనప్రియం కావడానికి కారణం. మూల కథను ఇందులోని కథను పోల్చి చూస్తే పాత్రల్లో అక్కడక్కడ కొంచెం భేదాలు ఉన్నప్పటికీ ఏమాత్రము ఈ కథకి అన్యాయం చేయకుండా కనకదాసుల వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక రివ్యూ అన్నమాట. ఆయన నల చరిత్ర కావ్యం గురించి రివ్యూ. దీంతోపాటు ఈ కథతో పాటు ఒక చిన్న కీర్తన కూడా ఆయన రాస్తాడు. ఇదేంటంటే దుర్జనర మనయ ಪಾಯಸಾನ್ನಕ್ಕಿಂತ ಸಜ್ಜನರ ಮನೆಯ ರಬ್ಬಳಿಗೆಲೇಸು ಹೆಜ್ಜೆಗೆ 1000 ಹೊನ್ನ ಬಿತ್ತರೂ ಬೇಡ ಬಲು ದುರ್ಜನರ ಸಂಗ ಬಲು ಭಂಗ ಹರಿಯೇ. ದುರ್ಜನರ ಮನೆಯ ಪಾಯಸಾನ್ನಕ್ಕಿಂತ ಸಜ್ಜನರ ಮನೆಯ ರಬ್ಬಳಿಗೆಲೇಸು ಹೆಜ್ಜೆಗೆ 1000 ಹೊನ್ನ ಬಿತ್ತರೂ ಬೇಡ బలు దుర్జనర రంగ బలుభంగ హరియే అంటాడు. అంటే దుర్జనరమనయ పాయసాన్నకింత చెడ్డవాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి నీవు పాయసాన్నం తినేదానికంటే దుర్జనులు అంటే మంచి వాళ్ళకి కానివారు అంటే చెడ్డవారి ఇంటికి వెళ్ళి పాయసము అన్నము తినే బదులు సజ్జనరమనయ రబ్బళిగలేసు అంటే అంబలి అంటే రాగి జావ మాదిరి అన్నం వంచితే వచ్చేటువంటి అంబలి ఏదైతే ఉంటుందో లేకుంటే రాగి జావ ఏదైతే ఉంటుందో దాన్ని పేదవాళ్ళ ఇంట్లో అంటే మంచి వాళ్ళైనటువంటి వాళ్ళు సజ్జనుల ఇంటికి వెళ్ళి ఈ మనం అంబలి తాగిన మేలు అని చెప్తాడు. దాంతోపాటు హెజ్జెಗೆ 1000 హెజ్జెಗೆ అంటే అడుగుకి 1000 రూపాయలు అడుగుకి 1000 బంగారు కాసులు ఇచ్చిన హొన్న అంటే బంగారు. హెజ్జెಗೆ 1000 హొన్న బిత్తరు 1000 బంగారు కాసులు ఇచ్చినా పేడ బలు దుర్జనర సంగ బలుభంగ చెడ్డవాళ్ళు నీకు అడుగడుక్కు 1000 బంగారు కాసులు ఇచ్చినా కూడా అలాంటివి వద్దు నాయనా, నీవు ఎప్పుడు సజ్జనులతోనే ఉండు, దుర్జనులతో ఉండొద్దు అంటాడు కనకదాసుల వారు. దుర్జనరమనయ ಪಾಯಸನ್ನಕ್ಕಿಂತ ಸಜ್ಜನರಮನಯ ರಬ್ಬಳಿಗೆಲೇಸು ಹೆಜ್ಜೆಗೆ 1000 ಹೊನ್ನ ಬಿತ್ತರೂ ಬೇಡ బలు దుర్జనర సంగ బలుభంగ హరియే. సంగ అంటే స్నేహం. దుర్జనులతో నీవు స్నేహం చేయదు. వాడు ఎంతన్నా అప్పిను నీకు, వాడు ఎంతన్నా సహాయం చేయనంటే వాడు ఏదైనా నీకు బంగారు ఇస్తానన్నా అడుగుకి నీకు బంగారు ఇస్తానన్నప్పటికీ నీవు దుర్జనుల యొక్క సాంగత్యములో ఉండవద్దు. అది ఎలాంటిదంటే నీకు పేదవాడైనా పర్వాలేదు, నీతివంతుడైనటువంటి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంబలి తాగి ఉండు అంటే ఒక నీతి అన్నమాట. సజ్జనులకి దుర్జనులకి ఉన్నటువంటి భేదాన్ని మనం ఇక్కడ ఈ కాలానికి ఇది తగ్గట్టుగా ఉంది. ఎందుకంటే ఈ కాలంలో ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది స్నేహం చేస్తారు. వాడు మంచివాడ చెడ్డవాడ చూడనమాట. ఈ రోజుల్లో డబ్బులున్న దుర్జనును కూడా పెద్దపీట వేస్తాడు. వాడు ఎలా సంపాదిస్తాడని ఎవరికి అవసరం లేదు. వాడు ఎలా డబ్బులు సంపాదిస్తున్నాడు, ఎలా ధనవంతుడని ఎవరు అడగడం లేదన్నమాట. కానీ డబ్బులుంటే చాలు అతనికి ఎక్కువ మంది స్నేహితులు అవుతారన్నమాట. అది తప్పు అని ఆ కాలంలోనే చెప్పాడు. 500 సంవత్సరాల క్రితమే దుర్జనులు వాడు ఎన్ని డబ్బులు నీకు ఇస్తానన్నా కూడా అలాంటి వ్యక్తితో నీవు స్నేహం చేయొద్దు. సజ్జనులు పేదలైనా పర్లేదు, వాళ్ళ ఇంట్లో నీవు అంబలైన తాగితే మర్యాదగా ఉంటుంది అని ఒక క్యారెక్టర్ గురించి చెప్పడం. మనిషి ఎలా బతకాలి, నీతిగా బతకాలి, నిజాయితీగా బతకాలి,
ఆ మనిషి యొక్క ఉన్నతమైనటువంటి జీవనం గురించి మన కనకదాసుల వారు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది ఈ కావ్యంలో. ఇది ఇప్పటికీ కూడా ఆ రోజుల్లో కాదు, ఇప్పటికీ కూడా ఆదర్శం.